మామూలుగా 3 కైండ్ ఆఫ్ బిల్డ్ రిలీజెస్ ఉంటాయి బ్రో. ఒకటి వచ్చేసి మేజర్ రిలీజ్ ఒకటి ఉంటుంది, తర్వాత మైనర్ ఒకటి ఉంటుంది, తర్వాత హాట్ ఫిక్స్ రిలీజ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఓకే సో మేజర్ ఏంది అంటే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ఆల్ 1 month నుంచి 6 months వరకు ఏదైతే రిలీజ్ ఉంటుందో ఆ రిలీజ్ని మనం మేజర్ రిలీజ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇంకొకటి మైనర్ వచ్చేసి 1 week నుంచి 1 month లోపల ఏదైతే రిలీజ్ ఉంటుందో ఆ రిలీజ్ని మనం మైనర్ రిలీజ్ కింద చూస్తాం. సో హాట్ ఫిక్స్ వచ్చేసి 1 day నుంచి 1 week వరకు మధ్యలో ఉన్న రిలీజెస్ అన్ని హాట్ ఫిక్స్ రిలీజెస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఓకే సో ఓసారి అడుగుతారు వాట్ కైండ్ ఆఫ్ రిలీజెస్ డిడ్ యూ ఫాలో అట్ యువర్ ఆర్గనైజేషన్ అంటే చెప్పాలా, లైక్ వీ ఫాలో 3 kind of రిలీజెస్, దట్స్ వన్ ఇస్ మేజర్, మైనర్ అండ్ అదర్ ఇస్ హాట్ ఫిక్స్ రిలీజెస్ అని చెప్పాలి. ఓకేనా? ఇవన్నీ సోది చెప్పకు 1 week 1 month 1 day అని వాళ్ళు అడిగితేనే ఇది చెప్పాలి. అంటే ఎంత టైం ఉంటుంది అని అంటే అప్పుడు చెప్పుకోండి మీరు, సరేనా? మామూలుగా అప్పటిదాకైతే వీ ఫాలో 3 kind of రిలీజెస్, మేజర్, మైనర్ అండ్ హాట్ ఫిక్స్ రిలీజెస్. ఓకే, మనం ఆర్గనైజేషన్ లో మనం వర్క్ చేసేది ఎక్కువ మైనర్ అండ్ హాట్ ఫిక్స్ రిలీజెస్ ఉంటుంది. ఓకే ఓకే, సో మనకి ఎక్కువ 60% రిలీజెస్ ఎక్కువ హాట్ ఫిక్స్ రిలీజెస్ మీదే ఉంటుంది మనం వర్క్ చేసేది. ఓకే, సో అది 1 day నుంచి 1 week వరకు ఉంటుంది. రిలీజ్ ఎట్లా ఉంటుంది అంటే ఇంటర్నల్ ఆఫీస్లో మనం వాడుతున్నప్పుడు XX అని ఉంటుంది. ఓకే, ఇట్లా 4 X's యూజ్ చేస్తాం. మామూలుగా ఇప్పుడు ఏదైనా ఫోన్ యూజ్ చేస్తున్నాం అనుకో, ఇప్పుడు యాపిల్ ఉన్నది, దాని బిల్డ్ రిలీజ్ ఎట్లా ఉంటుంది అంటే 13.1.2 అనేది ఉంటుంది. హలో, వర్షన్స్ కదా, వర్షన్స్ అది ఇప్పుడు 13 వచ్చేసి నీకు ఎట్లుంటుంది, 13 వచ్చేసి మేజర్. ఓకే, సో 1 వచ్చేసి మైనర్, 2 వచ్చేసి హాట్ ఫిక్స్ రిలీజ్. ఓకే, తన ఆఫీస్లో ఏంటంటే 4 రిలీజెస్ పెట్టుకుంటారు. ఈ 1 రిలీజ్ వచ్చేసి ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్నల్ యూస్కి పెట్టుకుంటారు అన్నమాట డెవలపర్స్. ఓకేనా? కస్టమర్స్ రిలీజెస్ మాత్రం 3 రిలీజెస్ మాత్రమే చేస్తారు. ఓకే, సో ఏదైతే 4th X ఉంటుందో అది డెవలపర్స్ ఇంటర్నల్ యూస్ కోసం వాళ్ళ దీనికోసం పెట్టుకుంటారు అన్నమాట. ఓకేనా? ఓకే ఓకే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు రిలీజ్ ఉంది బ్రో, దీన్ని ఏం రిలీజ్ అంటారు దీన్ని? ఏమేమి ఇప్పుడు మీరు చెప్పిన టెక్నాలజీ ప్రకారం అంతే కదా? లేదు బ్రో, ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయవు మళ్ళా. ఇది ఏ కైండ్ ఆఫ్ రిలీజ్ వస్తుంది బ్రో? ఇది 1.8.2 మేబీ మైనర్ ఆర్ హాట్ ఫిక్స్. ఓకే, ఇది ఇది అంతే కదా, మైనర్ ఆర్ హాట్ ఫిక్స్ కదా. మేజర్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వర్షన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్, వర్షన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా లాస్ట్ 1 దగ్గర. ఇక్కడ చూసుకోవాలా బ్రో, మీకు ఇక్కడ చేంజ్ అయింది అనుకోండి, ఇక్కడ 1/2 వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఇక్కడ 2 వచ్చి .0 వచ్చిందంటే అది మేజర్ రిలీజ్. ఓకే, 1.9.2 రాస్తే ఏమొస్తుంది? ఇది వచ్చేసి మైనర్ రిలీజ్, ఎందుకంటే 9 ఒకటే చేంజ్ అయింది. ఓకేనా? 2 అట్లనే ఉన్నది.
ఓకే మీకు 9 ఓకే ఓకే 1.9.3 అని వస్తే అప్పుడు ఇది హాట్ ఫిక్స్ రిలీజ్ కిందకి వస్తుంది. సరే ఓకేనా? ఓకే ఓకే. మీరు జావా చూస్తే జావా ప్రతిసారి మీకు ఇక్కడ రిలీజ్ చేసేది ఓన్లీ మైనర్ రిలీజెస్. మీకు జావాది ఇంకా మేజర్ రిలీజ్ కాలేదు, ఓన్లీ మైనర్ రిలీజ్ లోనే ఉన్నది. ఓకేనా? ఓకే ఓకే బ్రో, అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది. మనోజ్ ఓకేనా? ఒకసారి చాట్ బాక్స్ లో ఎస్ నో పెట్టవా? ఓకే. ఇక్కడ మనం రిలీజ్ వర్షన్ అని ఒకటి యూజ్ చేస్తాం. రిలీజ్ వర్షన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మనం యూజ్ చేసే గిట్ లోనే యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు ఇది 1.2.1 అని లేదంటే 2.2.4 అని చెప్పి ఏదైతే ఇచ్చేస్తున్నామో ఈ ప్రతి రిలీజ్ వర్షన్ ని కూడా మనం గిట్ నుంచే యూజ్ చేస్తాం బ్రో. ఓకేనా? సాఫ్ట్వేర్ రిలీజ్ చేసిన ప్రతిసారి దాన్ని మనం వర్షన్స్ తోటి పెడతాం, అది మనం యూజ్ చేసే గిట్ లోనే యూజ్ చేస్తాం అది. ఓకేనా? సపరేట్ గా వేరే దగ్గర ఏం యూజ్ చేయము, మనం గిట్ త్రూ అనే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంకొకటి రోల్ బ్యాక్ అని ఉంటుంది. ఓకే, సో రోల్ బ్యాక్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇది ఏంటి అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇప్పుడు మన కొత్త లేటెస్ట్ కాకుండా ప్రీవియస్ ఏదైతే అప్డేట్ చేసి లైవ్ లో పోయిందో అది రోల్ బ్యాక్ అవుతుంది. ఏం బ్రో? ప్రీవియస్ గా చేసిన చేంజెస్ ప్రీవియస్ ఉన్న వర్షన్ కి బ్యాక్ వెళ్తుంది, అంతే కదా? బ్యాక్ వెళ్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు కొన్ని బ్యాంకింగ్ సైట్స్ ఉంటాయి. ఓకే, సో బ్యాంకింగ్ సైట్ అప్డేట్ చేసినారు అనుకో మొత్తం వెబ్సైట్ ని. ఓకే, 2.5.4 వచ్చింది, కానీ చాలా మంది చాలా ఇయర్స్ నుంచి 1.5.4కే 1.2.0 పెట్టుకుందాం లేటెస్ట్ వర్షన్. ఓకే, సో చాలా మంది దీనికే అలవాటు పడ్డారు. సో దీనికి కస్టమర్స్ ఇంకా అంత నాలెడ్జబుల్ రాలేదు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రోల్ బ్యాక్ ఆర్ గో టు ప్రీవియస్ వర్షన్ అని ఉంటుంది. జస్ట్ ఆ గో టు ప్రీవియస్ వర్షన్ క్లిక్ చేస్తే వాడు ఆటోమేటిక్ గా ఈ 2.0 నుంచి 1.5.4కి వస్తాడు. వాడు పాత వర్షన్ కి కస్టమర్ అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ వాడు యూజ్ చేసే వారికి. అర్థమైందా? అంటే ఇప్పుడు నీ కస్టమర్ అనుకో, నేను ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నది, దాన్ని యూజ్ చేస్తున్నాను. దాన్ని ఆల్మోస్ట్ ఆల్ నేను 3-4 ఇయర్స్ నుంచి 1.5.4 యూజ్ చేస్తున్నాను. ఓకే, సో సడన్ గా నాకు 2.0 వచ్చింది, నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నది, నాకు ఏం సరిగ్గా అర్థం కావట్లేదు. నాకు ఆప్షన్ ఉంటుంది, గో బ్యాక్ టు యువర్ ఓల్డర్ వర్షన్ అనో రోల్ బ్యాక్ వర్షన్ అనో ఉంటుంది. నేను జస్ట్ దాన్ని క్లిక్ చేసిన అనుకో విత్ ఇన్ సెకండ్స్ లా నేను 1.5.4కి వస్తాను. ఓకే, అది నా ఒక్కరికి వస్తుంది, అది అందరికి ప్రాబ్లం కాదు. అది నేను నాకు నచ్చలేదు కాబట్టి, నాకు అర్థం కావట్లేదు కాబట్టి 1.5.4కి వెళ్తాను. ఓకే, అది కాకుండా సంథింగ్ ఇది 2.0 రన్ అవుతుంది. ఓకే, 90% కస్టమర్స్ నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఓకే, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. అంటే వాళ్ళకి యూసేజ్ అర్థం కావట్లేదు, లాట్ ఆఫ్ బగ్స్ ఉన్నది. ఓకే, సో అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా 1.5.4కి రోల్ బ్యాక్ చేస్తుంది. ఓకే, మనకి ఈ వర్షన్స్ అన్ని కూడా గిట్ లోనే ఉంటుంది. ఇది సెకండ్స్ పడుతుంది అంతే రోల్ బ్యాక్ చేయడానికి, పెద్ద టైం కూడా తీసుకోదు.
All okay? Okay, bro. Manoj, all okay? Confirmation chat लिया. Okay. ఏమైందంటే ఏమైనా ప్రాబ్లమ్ హెడ్ ఫోన్స్ కూడా? ఏమో బ్రో, ఐడియా లేదు. So we'll start our topic with Git. So Git వచ్చేసి version control system. వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అపార్ట్ ఫ్రమ్ గిట్ మనకి ఇంకేముంటుందంటే సివిఎస్ అని ఉంటుంది, ఎస్వి అని ఉంటుంది, మర్క్యూరీ అని ఉంటుంది. ఓకే, మర్క్యూరీ గిట్ ఆల్మోస్ట్ ఆల్ ఐడెంటికలీ సేమే ఉంటుంది. ఓకే, డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఏంది అంటే గిట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ టూల్ యూస్డ్ అంతే. ఓకే, గిట్ ఏదైతే ఫంక్షన్ చేస్తుందో, ఏదైతే దానికి అంటే వాట్ ఎవర్ అడ్వాంటేజ్ యూ టేక్ ఫ్రమ్ గిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు మర్క్యూరీ. కానీ ఏంటంటే గిట్ ఈస్ మోస్ట్ పాపులర్ అండ్ వైడ్లీ యూస్డ్. మర్క్యూరీ ఈజ్ లైక్ ఓన్లీ 1 or 3%, 4% యూజ్ చేస్తారు. బట్ గిట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ 80% కంపెనీస్ అన్ని కూడా ఇంకా గిటే యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్. ఇప్పుడు మనం ఏదైతే టాపిక్స్ అన్ని నేర్చుకుంటున్నామో అన్ని కూడా ఓపెన్ సోర్సే. ఓకే, సో మనకి 2 kind of వర్షన్ కంట్రోల్స్ ఉంటుంది. ఒకటి డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంకోటి సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. హలో, చెప్పండి బ్రో. మనకి 2 kind of వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంకోటి సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, సో గిట్ వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కిందకి వస్తుంది. ఓకే, I'll show you the image. ఇది ఇమేజ్ కనిపిస్తుందా బ్రో? సో ఇది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టంలో ఏం చేస్తానంటే ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో ఇది నా వర్కింగ్ రెపాజిటరీ అంటారు అన్నమాట. ఓకే, సో నేను ఏదైతే కోడ్ ఇక్కడ రాస్తానో లైక్ Node++ ఉంటుంది, యాడమ్ని యూజ్ చేస్తున్నాను అనుకో, లేకపోతే Node++ యూజ్ చేస్తున్నాను అనుకో, నేను జావాలో కోడ్ రాసి ఆ కోడ్ని పుష్ చేయాలి కదా. ఆ పుష్ చేసేది నేను సెంట్రల్ రిపాజిటరీకి పుష్ చేస్తాను. ఓకే, ఇట్ మైట్ బి లైక్ ఇప్పుడు నా ప్రాజెక్ట్ యుఎస్లో ఉంది బ్రో, ఒహాయోలో ఉన్నది. ఓకే, నా పర్టికులర్ సర్వర్ అనేది ఆ పర్టికులర్ ప్లేస్లో ఉంటుంది. ఓకే, సో నేను ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ నేను కోడ్ రాసి ఆ కోడ్ని పుష్ అక్కడ చేస్తాను అనమాట, ఆ పర్టికులర్ సర్వర్కి పుష్ చేస్తాను. ఓకే, సో నా దగ్గర ఏంటి అంటే ఐ డోంట్ హ్యావ్ అ లోకల్ కాపీ విత్ మీ. హలో, లోకల్ కాపీ కంపల్సరీ ఉంటుంది కదా? లేదు బ్రో, ఇక్కడ ఏదైతే నేను కోడ్ రాస్తున్నానో, ఇప్పుడు యాడమ్ ఎడిటర్లో కోడ్ రాస్తున్నా అనుకోండి, నేను జస్ట్ కోడ్ రాసి ఆ కోడ్ని పుష్ చేస్తాను అంతే. ఓకే, ఓకే, సో నాకు ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది అంటే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టంలో నా కోడ్ వచ్చేసి నా లోకల్ రిపాజిటరీలో సేవ్ అవుతుంది. లోకల్ రిపాజిటరీ ఇస్ నథింగ్ బట్ నా ల్యాప్టాప్లో కూడా సేవ్ అవుతుంది. ఓకే, గిట్లో సేవ్ అవుతుంది, నా ల్యాప్టాప్లో సేవ్ అవుతుంది. అక్కడ నుంచి నేను పుష్ చేస్తాను. పుష్ ఎక్కడ చేస్తాను? గిటప్కి పుష్ చేస్తాను.
ఓకే. ఓకే. సో నా దగ్గర ఆల్రెడీ ఒక వర్కింగ్ కాపీ ఉంటుంది. ఓకే. ఇందులో నా లోకల్ రిపాజిటరీలో నా వర్కింగ్ కాపీ ఒకటి ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ హ్యావ్ ఇట్ ఇన్ గిటప్. ఓకే. ఓకే. సో ఇంకోటి ఏంటి అంటే ఈ సెంట్రల్ రిపాజిటరీకి పుష్ చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ యూ నీడ్ ఎప్పుడైతే మనం కోడ్ పుష్ చేస్తామో నీకు ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీ ఉండాలి. ఓకే. సో ఇక్కడ గిట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు ఏమంటారు వర్కింగ్ అంటే మీ ల్యాప్టాప్ నుంచి ఏదైతే కోడ్ రాస్తారో అంటే యాడమ్ లేదంటే నోట్ ప్లస్ ప్లస్ అక్కడ నుంచి మీరు గిట్కి పుష్ చేసేటప్పటికి మీకు ఇంటర్నెట్ అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఈ గిటప్ కి పుష్ చేస్తారో ఆ పర్టికులర్ టైంకి మీకు ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఓకేనా? ఓకే. అండ్ ఒక చిన్నది, ఇప్పుడు నార్మల్‌గా ప్రతిసారి ఇప్పుడు డైలీ పుష్ చేస్తూ ఉంటారు కదా! అవును. అది సెపరేట్‌గా రెండిట్లలో స్టోర్ అవుతుందా? ఓన్లీ మన రిమోట్ రిపోజిటరీకి వెళ్తుందా? లేదు, ఆల్రెడీ మీ దగ్గర ఒక లోకల్ కాపీ ఉంటుంది కంపల్సరీగా. ఓకే బ్రో. ఓకేనా? ఓకే. ఓకే. కాపీ ఉంటుంది. సపోజ్ రేపు పొద్దుల ఏదైనా అవ్వచ్చు, ఇక్కడ గేటప్ క్రాష్ అయింది అనుకోండి, మళ్ళీ మొత్తం కోడ్ అయితే కూర్చొని రాయలేరు కదా అందరూ. అన్ని డెవలపర్స్ దగ్గర వాళ్ళ లోకల్ కాపీ ఉన్నది రిపాజిటరీలా. ఓకే. సో దాన్ని పుల్ చేసుకుంటారు అన్నమాట. ఓకే బ్రో, అర్థమైంది. అది బిఆర్ఎస్ నాకు అర్థం కాలే మనోజ్. కొంచెం స్పెసిఫిక్ పడతా. బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్? నార్మల్‌గా తను చెప్పేది ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఒకటి కొత్తది ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దానికి బిఆర్ఎస్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! అసలు బిజినెస్‌కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ప్లస్ దాన్ని ఎలా చేయాలి అనేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ మీ దగ్గర నుంచి షేర్ చేయరు. ఓకే. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ వెళ్ళేది బీడిఎం టీమ్స్ వాళ్ళు ఉంటారు. దాని తర్వాత ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అయితే వచ్చేది ఫస్ట్ డెవలప్మెంట్ టీం నుంచి వాళ్ళ లీడ్ వస్తారు. ఓకే. డెవాప్స్ టీం నుంచి మీ లీడ్ వెళ్తారు. ఓకే. సో మీరేమి వెళ్ళి డైరెక్ట్గా దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వరు, ఫస్ట్ థింగ్. ఇంకొకటి, అన్ని ప్రాజెక్ట్స్ మీద ఏదైతే మనం వర్క్ చేస్తామో అన్నీ కూడా డిస్ట్రిబ్యూటెడ్ ప్రాజెక్ట్ బ్రో. అది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మీరు కంప్లీట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయరు, అన్ని డిస్ట్రిబ్యూటెడ్ వర్క్. అర్థమైందా డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ అంటే? అర్థమైంది. ఏంటి? వీఆర్ నాట్ విత్ ఓన్లీ సింగిల్ ప్రాజెక్ట్. మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయినా మనం హ్యాండిల్ చేస్తాం. మనం ఒకటే ప్రాజెక్ట్ అట్లా కాదు. సపోజ్ లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు సపోజ్ లైక్ విప్రోకి వర్క్ చేస్తున్నావు అనుకో. ఓకే. సో నువ్వు దేనికి పని చేస్తున్నావు విప్రోలా? నువ్వు విప్రోలా యాపిల్ ప్రాజెక్ట్ కి పనిచేస్తున్నావు. ఓకే. యాపిల్ ప్రాజెక్ట్ లో ఏది పని చేస్తున్నావు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే.
సరే, ఓకే. యాపిల్ ప్రాజెక్ట్ లా నువ్వు వెళ్ళినావు, నీకు ఇది వచ్చింది, నీకు వాచ్ మీద వర్క్ చేయమన్నారు. ఓకే ఓకే, యాపిల్ వాచ్ మీద వర్క్ చేస్తున్నావు బ్రో నువ్వు. ఓకే, సో నువ్వు ఒక టీమ్, మీ టీమ్ సైజ్ వచ్చేసి ఒక 50 మెంబర్స్ ఉన్నారు అనుకో, లేకపోతే ఒక 100 మెంబర్స్ పెట్టుకో. ఓకే, సో ఈ 100 మెంబర్స్ కంప్లీట్ యాపిల్ వాచ్ మీద వర్క్ చేసే మొత్తం. అందరు ఈ 100 టీం మొత్తం యాపిల్ వాచ్ మీద వర్క్ చేస్తున్నారు అనుకో. సో ఇక్కడ అయిపోతుంది ఆ టీము, వాచ్ మీద వర్క్ చేసే టీం. డెవలపర్స్, టెస్టర్స్ చాలా మంది ఉంటారు కదా దాని మీద. అందరు ఉంటారు, కరెక్టే బ్రో. కానీ ఇప్పుడు వన్ పర్టికులర్ యాపిల్ వాచ్ మీద పనిచేస్తున్నారు కదా, సో 100 మెంబర్ టీం ఉన్నది. సో అందరూ యాపిల్ వాచ్ మీద వర్క్ చేయరు కదా, అంటే వర్క్ చేయరు కదా అంటే ఈ పర్టికులర్ టీం ఒకటే కాంట్రిబ్యూట్ చేయదు. టీసీఎస్ ఉన్నది, వాళ్ళు యాపిల్ వాచ్ మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు 100 మెంబర్స్ టీం ఉంటారు. ఓకే, సో పేరెంట్ కంపెనీ యాపిల్, వాళ్ళ ఓన్ గా వాళ్ళకి ఈ ఆఫీస్ ఉన్నది, వాళ్ళు అక్కడ కూడా యాపిల్ వాచ్ మీద వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఓకే, సో ఇప్పుడు మీరు వర్క్ చేసేది జస్ట్ 2 to 5% మీదే వర్క్ ఉంటుంది బ్రో. ఓకేనా, అర్థమైందా? ప్రతి వర్క్ ని కూడా డివైడ్ అవుతుంది. ఇప్పుడు యుఎస్ లో టీం వర్క్ చేస్తుంది, నోయిడాలో ఉంటే నోయిడా టీం వర్క్ చేస్తుంది, పూణే టీం వర్క్ చేస్తుంది, బెంగళూరు టీం వర్క్ చేస్తుంది. ఓకే, అక్కడ ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి ఇంకో టీం వర్క్ చేస్తుంది, చైనా నుంచి ఒక టీం వర్క్ చేస్తుంది. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ మీద నంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తుంటారు. ఓకే, సో వర్క్ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీరు ఒక్కరే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ యాపిల్ వాచ్ ఇస్తున్నారు కదా అంటే కంప్లీట్ గా మీరేం వర్క్ చేయరు. అర్థమైందా? ఇప్పుడు 5.0 నడుస్తుంది బ్రో. ఓకేనా, సిరీస్ 5.0 నడుస్తుంది, సాఫ్ట్వేర్ వచ్చేసి 6.1 నడుస్తుంది. ఈ 6.1 మొత్తం మీరే వర్క్ చేయరు కదా, విప్రోలో ఉండి మీరు వర్క్ చేయరు కదా. ఇక్కడ నుంచి మీకు టీసీఎస్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, తర్వాత యాపిల్ టీమ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ టీమ్స్, నంబర్ ఆఫ్ కంట్రీస్ నుంచి మీకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఆ ఒక్క ప్రాజెక్ట్ మీద. ఓకే ఓకే బ్రో, అర్థమైందా? సో మీ వర్క్ లోడ్ అనేది 5% ఉంటుంది, మీరేం 100% ఏం వర్క్ చేయరు. ఇక్కడ మీకు బిజినెస్ అని చెప్పి మనోజ్ ఏదైతే పెట్టినాడో అదేమి ఇక్కడ ఏమి ఉండదు. అంటిల్ అన్లెస్ మీరు బిలో లెవెల్ 1 కంపెనీస్ జాయిన్ అవుతే, ఓకే, బిలో లెవెల్ 1 కంపెనీస్ జాయిన్ అవుతే అది మీ అదృష్టం బాగుంటే అప్పుడు మీకు ఆ పర్టికులర్ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారేమో, అది కూడా ఐమ్ నాట్ షూర్. ఓకేనా? ఓకే, నార్మల్ గా ప్రభాకర్ ఎట్లనే చేసేది లెవెల్ 1 కంపెనీస్, బేసిక్ లెవెల్ 1 కంపెనీస్ ఇస్తాడు ఆయన, లెవెల్ బిలో కంపెనీస్ ఏం చేయడానికి. లెవెల్ 1 నుంచి లెవెల్ 5 కంపెనీసే ఇస్తాడు ఆయన. ఓకే, మనోజ్ ఏమైనా డౌట్ ఉందా? చాట్ బాక్స్ లో లేదా? ఓకే, గిరి మీకు ఓకే కదా? ఓకే, మీరు చెప్పిందని అయితే డిస్ట్రిబ్యూటివ్ వర్క్ అంటే ఒకటే ప్రాజెక్ట్ మీద డిఫరెంట్ మల్టిపుల్ వాళ్ళు వర్క్ చేస్తారు కదా, అట్లా డిస్ట్రిబ్యూటివ్ వర్క్ అని అంటున్నా, అంతే కదా? అవును. ఓకే, అర్థమైందా? అర్థమైంది. వర్క్ చేసేదే మనము సపోర్ట్ మీద వర్క్ చేస్తాం బ్రో. ఓకేనా? లేదు అంటే మనం ప్రొడక్షన్ సపోర్ట్ మీదే వర్క్ చేస్తాం. ఓకేనా? సో వర్క్ అనేది ఆబ్వియస్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీకు ఎప్పుడు ఛాలెంజెస్ వస్తాయంటే ఈ లెవెల్ 1 కంపెనీస్ లో వెళ్ళినప్పుడు మీకు టీమ్ సైజ్ అనేది 50 మెంబర్స్ టు 60 టీమ్ ఉంటారు.
ఓకే. ఉమ్, లైక్ ఈ డిఎల్ఎఫ్ బిల్డింగ్స్ లో వెళ్తే మీకు స్టాండ్ లోన్ కంపెనీస్ ఉంటాయి అన్ని. అంటే ఒక ఫ్లోర్ లో మీకు 2 ఆఫీస్ 3 ఆఫీసెస్ ఉంటాయి. ఓకే. అందులో వెళ్ళినప్పుడు మీకు 50 to 60 టీమ్ మెంబర్స్ కనబడుతుంటారు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ ని తెచ్చుకుంటారు. ఆ 50 to 60 మెంబర్స్ కి ఒక్కటే డెవాప్స్ టీమ్ ఉంటుంది. ఒక్కటి లేకపోతే 2 డెవాప్స్ టీమ్ ఉంటుంది అంతే. అప్పుడు బర్డెన్ మొత్తం వాళ్ళు అన్ని ప్రాజెక్ట్ లైనెక్స్ నుంచి మొత్తం అంతా మీ మీదే ఉంటుంది. అప్పుడు ఇన్వాల్వ్మెంట్ నుంచి ప్రతి ఒక్కటి ఉంటది. అర్థమైందా? ఓకే, అర్థమైంది. ఉమ్. Just 1 second. అది డిపెండ్స్ మనోజ్. అది ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఇట్లాంటి కంపెనీస్ ఉందనుకోండి 50 to 60 మెంబర్స్. సో మీకు మ్యాక్స్ 2 to 3 టీమ్ మెంబర్స్ ఉంటారు. కొంచెం 2 to 3 మెంబర్స్ ఉంటారు. కొంచెం చాట్ బాక్స్ లో మీ మెయిల్ ఐడీస్ పంపిస్తారా గిరి? మనోజ్, పంపిస్తాను. మీ మెయిల్ ఐడీస్ పంపిరా. మీకు కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తాను. ఒకసారి మెయిల్ చెక్ చేయండి బ్రో.
ఓకే వచ్చింది బ్రో. ఒక డాక్యుమెంట్ అటాచ్ కాలేదు, జస్ట్ నార్మల్గా వాట్సాప్లో పెడుతున్నాను. సరే బ్రో. సో ఈ 300 డెవాప్స్ ట్రైనింగ్ అని పంపించాను కదా, అవును. జస్ట్ నార్మల్గా జస్ట్ డాక్యుమెంట్ రాస్తున్నాను. అంటే వాట్ ఈస్ డెవాప్స్, మన రోల్స్ ఏముంటుంది, అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది జస్ట్ రాస్తున్నాను. గిట్ కమాండ్స్ వచ్చిందా బ్రో? గిట్ కమాండ్స్ ఆల్మోస్ట్ అన్ని యూజ్ చేసిన, కొద్దిగా తప్ప. ఏం బ్రో? గిట్ కమాండ్స్ అదే మీకు చూపించాను కదా గిట్ బ్యాష్ లో. అవునవును. అందులో ఆల్మోస్ట్ అన్ని యూజ్ చేసిన, ఈ స్టాష్ ఒక్కటి తప్ప. ఓకే. స్టాష్ అండ్ ఇది ట్యాగ్. ఓకే. ఇంకోటి నేను నార్మల్ గా అందులో గిట్ కేటీ అని చూసిన, అదేంది? ఏం బ్రో? గిట్ టీ గిట్ కేనా గిట్ కేటీ అనేమో ఉంది ఒకటి కమాండ్, గిట్ కేటీ. అది అర్థం కాలేదు. ఓకే. గిట్ కేటీ ఆర్ గిట్ టీ కే సంథింగ్ అదే వస్తుంది, ఓన్లీ టూ వర్డ్స్. ఓకే. అదొక్కటి అర్థం కాలేదు నేను చూసిన దాంట్లో గిట్ కమాండ్స్ లో. ఇవి లైనెక్స్ కమాండ్స్ ఇప్పుడు ఇందులో నేను ఇన్స్టాల్ చేసిన దాంట్లో ట్రై చేయొచ్చా బ్రో? అర్థం కాలేదు బ్రో. లైనెక్స్ ఇప్పుడు నార్మల్ లైనెక్స్ కమాండ్స్ ఉంటాయి కదా, అవును ఆ VMware లో నిన్న మనం CentOS డ్రాప్ చేసాం కదా, అవును అందులో ట్రై చేయొచ్చా? చేయొచ్చు. ఓకే, జస్ట్ మిమ్మల్ని అడిగిన తర్వాత చేద్దామని ఆగిన ఈరోజు. లేదు, నేను యాక్చువల్లీ మీకు లైనెక్స్ కమాండ్ పంపించలేదు కదా. అవునా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. మీకు అది కమాండ్స్ పంపిస్తాను. ఓకే, నిన్న ఒకటి వీడియో అయితే కంప్లీట్ చేసిన, అవి ట్రై చేద్దామా వద్దా అని ఆగిపోయాను. నీది ఎన్ని ఇయర్స్ పెడుతున్నావు గిరి నువ్వు? 6 పెట్టిండు బ్రో. 6 years? 6 పెట్టిండు. ఓకే. మనోజ్ నీది ఎన్ని ఇయర్స్ పెడుతున్నారు? మేబీ తనది కూడా అంతే అయ్యి ఉండొచ్చు. 5 years? 5. ఓకే. సో లొకేషన్ ఏదైనా ఓకే కదా మీకు? అంటే పర్టికులర్ హైదరాబాద్ చూస్తున్నారా? పర్టికులర్ హైదరాబాద్ అని ఏం లేదు, ఎనీ లొకేషన్ దట్ టు బి సేఫ్, దట్స్ ఇట్. ఓకే ఓకే. నీకు హైదరాబాదా? నాకు అట్లానేం లేదు, ఎక్కడ పోయి ఒక 1 year వర్క్ చేసేస్తే చాలు. హలో, అంతేనా బ్రో? ఇప్పుడు జాబ్ ఇంపార్టెంట్ అంతే. ఈ హైదరాబాదే జాబ్ కావాలంటే మాత్రం కష్టం బ్రో. హైదరాబాద్ లో ఇంకా మనోళ్ళే ఇది చేస్తారు.
నేను చూసినంత వరకు అయితే వాల్యూ ల్యాబ్స్ హైదరాబాద్ పోయినా కదా. హైదరాబాద్ కన్నా వేరే ఎక్కడ వచ్చినా సేఫే. ఇంకా బెంగళూరు వస్తే ఇంకా సేఫ్. అవును, హైదరాబాద్ కొంచెం చెప్పినా కదా మన టార్చర్ కొడుకులు ఉంటుంది. మంచోళ్ళు కాదు. మీరు చెన్నై కానీ బెంగళూరు కానీ ఎక్కడికి వెళ్ళినా ఇంకా మీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. బెంగళూరే బెస్ట్. చెన్నై అయినా అక్కడ వాళ్ళకే ఉంటారు. మీకు చెన్నై ఏంటంటే ట్రాఫిక్ ఏమి ఉండదు బ్రో. మీకు అన్ని ఆఫీసెస్ పక్కనే ఉంటుంది. జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్, లేదంటే ఆటో ఎక్కితే 2 మినిట్స్ అంతే. బెంగళూరు నేను అయితే అట్లానే ఏ లొకేషన్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. సౌత్ లో ఎక్కడైనా సరే, నార్త్ ఒక్కటే. నార్త్ కూడా ఏంటంటే పొల్యూషన్ ప్రాబ్లమ్ అది ఇది అంటారని చెప్పేసి దానికి కొంచెం వెనుకకు అంతే తప్ప యాక్చువల్లీ ఎన్ని బ్రో, లొకేషన్ మనకు జాబ్స్ పడేది ఎక్కువ మన దగ్గరనే ఉంటుంది బ్రో. హైదరాబాద్ సౌత్ అయినా. మెయిన్, ఎక్కువ వచ్చేసి బెంగళూరు చెన్నై రెండు మెయిన్ బ్రో. తర్వాత హైదరాబాద్, కోయంబత్తూర్ ఎక్కువ, కోయంబత్తూరు మదురై ఎక్కువ, తర్వాత మైసూర్ ఎక్కువ. ఎక్కడైనా సరే నేను ఎక్కడైనా ఓకే అని పెట్టినా. మనోజ్ నేను మైక్రోసాఫ్టా అన్నాడు. ఓకే, ఆల్రెడీ లాస్ట్ మంత్ ప్రభాకరన్ ఒక ఆయనకి ఇష్టమంట, సూర్య అని చెప్పి, మైక్రోసాఫ్ట్ క్లయింట్ ఉండే. పేరోల్ కంపెనీ వేరే, ఓకే. క్లయింట్ క్లయింట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఉండే. కన్ఫర్మేషన్ ఇస్తాన్నాడు, ప్రాసెస్ అవుతుంది అన్నాడు. ఓకే, అయిపోతుంది మనోజ్ అది. బ్రో మీద ఆల్రెడీ గిటప్ ఉంది కదా గిరి? గిటప్ ఉంది. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాం. చేస్తా. మనోజ్ నీకు అర్థం కాలేదనుకో, తొందరనే జాబ్ వచ్చింది అనుకో, నువ్వు సపోర్ట్ తీసుకో. అన్నని అడిగితే సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాడు, వేరే వాళ్ళ నంబర్ ఇస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే గో టు మీటింగ్ లేదంటే ఏదైనా ఒకటి షేరింగ్ చేసుకొని మీ స్క్రీన్ని వాళ్ళు మీకు వర్క్ చెప్తుంటారు. 1 మంత్ సరిపోతుంది మీకు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ చెప్తుంటారు, మీరు వర్క్ చేస్తుంటారు అంతే. ఒకటి కేటీ మాత్రం స్ట్రాంగ్గా తీసుకోండి. సరే బ్రో. బ్రో కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది బ్రో. ఒక రిపాజిటరీ క్రియేట్ చేయండి ఒకటి. ఆల్రెడీ ఉందా రిపాజిటరీ? ఉంది. అది ఒక క్లోజ్ చేసేయండి, అది పైనది రీడ్ ది గైడ్ ఉంది కదా, అది క్లోజ్ చేసేయండి అది. ఓకే, కొత్తది క్రియేట్ చేస్తా. ఓకే, ప్రాజెక్ట్ కోసం. ఉంది కదా, ఇది పాతది. సరే క్రియేట్ చేయ, ఆల్రెడీ పెట్టినారు కదా. అట్లా ఇంపోర్ట్ ఏం సారీ. చేయకండి, అట్లా ఏం చేయకండి బ్రో. ఓన్లీ రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేయండి అన్న. ఏమైనా ఒక పేరు ఇవ్వండి రిపాజిటరీ నేమ్. నేను ఇంతకుముందు అయితే ఇవన్నీ పబ్లిక్ ఇచ్చిన. పబ్లిక్ ఇవ్వాలి బ్రో, ప్రైవేట్ అయితే నీకు ఛార్జెస్ పడుతుంది. ఓకే, క్రియేట్ రిపాజిటరీ పబ్లిక్ ప్లస్ ఇన్స్టాలైజ్ చేయండి. ఇది ఇనిషియలైజ్ చేయండి అదే. చేయండి. ఓకే, సో టెర్మినల్కి వెళ్ళండి ఇప్పుడు. సారీ, జస్ట్ సెకండ్. ఓకే,
Still loading. Okay, open it, bro. రూట్ లో లాగిన్ అవ్వు. టర్మినల్ ఓపెన్ చేసిన. రూట్ లో లాగిన్ అవ్వండి. SU స్పేస్ హైఫన్ రూట్. సారీ, రూట్ బ్రో, హైఫన్ రూట్. SU డబుల్ హైఫన్ ఇచ్చినారు అక్కడ, ఓన్లీ సింగిల్ హైఫన్. సింగిల్ హైఫన్ స్పేస్ ఇవ్వండి. హైఫన్ చాట్ లో పంపిస్తాను చూడండి. SU స్పేస్ హైఫన్ స్పేస్ రూట్. మీకు చాట్ లో కూడా పంపించాను. ఓకే, ఇచ్చిన. పాస్వర్డ్ ఇవ్వండి. క్లియర్ చేయండి, టర్మినల్ క్లియర్ చేయండి. ఒక డైరెక్టరీ క్రియేట్ చేయండి, mkdir. ఎంటీ ఏదైనా డాక్యుమెంట్ డైరెక్టరీ mk సారీ mkdir స్పేస్ git హైఫన్ క్లాస్ git హైఫన్ రెపో అనివ్వండి. రెపో అని ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు చేంజ్ డైరెక్టరీ. సారీ, వాయిస్ బ్రేక్ అవుతుంది. చేంజ్ డైరెక్టరీ చేయండి బ్రో. చేంజ్ డైరెక్టరీ టు గెట్ హైఫన్ రెపో. టైప్ చేయమంటారా? చేంజ్ సిడి git హైఫన్ రెపో. ఓకే, ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మీరు గెట్ హైఫన్ రెపో అనే డైరెక్టరీలో ఉన్నారు. జస్ట్ pwd ఇవ్వండి. pwd ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎంటర్ చేయండి. సో అక్కడ మీకు అది మీ /git హైఫన్ రెపో. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒక లోకల్ రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తాము. ఓకే, git init అని ఇవ్వండి. సో ఒక లోకల్ రిపాజిటరీ ఒకటి క్రియేట్ అయింది. ఓకే ఓకే. సో ఒక టచ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. ఓన్లీ టచ్ ఫైల్ నేమ్ కి git టచ్ ఓన్లీ టచ్. ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ అనే కమాండ్ ఇస్తే చాలు. టచ్ ఫైల్ నేమ్ ఇవ్వండి. అక్కడ టచ్ స్పేస్ బార్ ఫైల్ నేమ్ ఏదైనా రెయిన్బో అని ఇవ్వండి. రెపో కాదు, ఏదైనా పేరు ఇవ్వండి బ్రో. రెయిన్బో అని ఇవ్వండి, లేకపోతే రెయిన్బో అని ఇవ్వండి. యా, ఎంటర్ చేయండి. ఇది .txt అని ఏం అవసరం లేదా? అవసరం లేదు, క్రియేట్ అయిపోతుందా? అవసరం లేదు. అది ls అని ఇవ్వండి, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సో ఆల్రెడీ మీకు ఒక ఫైల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఆ ఫైల్ ని ఎడిట్ చేయండి. vi ఎడిటర్ యూజ్ చేయండి. vi రెయిన్బో ఎంటర్. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక కొన్ని కలర్స్ పేరు రాయండి. రెయిన్బో అని రాస్తాం కదా, కలర్స్ నేమ్ ఏదైనా రాయండి. బ్లూ, రెడ్, గ్రీన్. కామా ఏమైనా ఇవ్వచ్చు కదా? ఏదైనా ఇవ్వచ్చు బ్రో, నీ ఇష్టం. అక్కడ ఏమైనా రాసుకో. ఐ అనే మోడ్కి వెళ్ళు. ఐ అని ఇవ్వు. జస్ట్ ఐ ఇన్సర్ట్ మోడ్. యా, ఇప్పుడు నువ్వు టైప్ చేయొచ్చు. ఐ అనే ఇస్తేనే అప్పుడు టైప్ చేయొచ్చు అనమాట. అక్కడ ఇన్సర్ట్ మోడ్. అది జస్ట్ రైట్ ఎనీథింగ్ ర్యాండమ్లీ. ఎంటర్ చేయండి. అంటే కంప్లీట్ గా ఒక్కొక్కటి ఎంటర్ చేయాలా? ఎంటర్ చేయండి, మీ ఇష్టం. ఎంటర్ ఇవ్వండి.
ఉమ్, రాయండి, ఏదైనా పేరు రాయండి తొందరగా. చాలు. జస్ట్ ఇప్పుడు ఓకే. సేవ్ చేయండి, ఎస్కేప్. గుర్తుందా ఎట్లా చేయాలో? ఇది ఎస్కేప్. ఓకే. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లో ఉంది కదా. అవును బ్రో, మీరు షిఫ్ట్ ప్లస్ కాల్ అని ఇవ్వండి, డబుల్ కోట్. నేను మీకు చాట్ లో పంపించాను, చూడండి ఒకసారి. చాట్ లో చూడండి. అది ఇవ్వండి, అది షిఫ్ట్ ప్లస్ కాలన్ ఇస్తే మీకు వస్తుంది అది. ఓకే, WQ షిఫ్ట్ 1 బ్యాంగ్, షిఫ్ట్ ప్లస్ 1 ఇవ్వండి, ఎంటర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే ఒకసారి ఓపెన్ చేయండి, VI రీడ్ బోన్ ఇవ్వండి, ఎంటర్. ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్రో, ఓకేనా? మీరు ఏం సేవ్ చేయలేదు, ఓకే? సో ఎట్లా బయటికి రావాలంటే ఎస్కేప్, షిఫ్ట్ కాలన్, షిఫ్ట్ కాలన్ క్యూ, ఓన్లీ క్యూ బ్రో, ఓన్లీ క్యూ. మీరేం చేంజెస్ చేయలేదు, చేంజెస్ చేస్తే WQ, చేంజెస్ చేయకపోతే ఓన్లీ బ్యాంగ్, అంతే. అర్థమైందా? మీరు చేంజెస్ చేస్తే WQ అని ఇవ్వాలా, చేంజెస్ చేయకపోతే ఓన్లీ క్యూ బ్యాంగ్. ఓకే, మీరు అవుట్పుట్ చూసుకోవాలంటే క్యాట్ స్పేస్ రెయిన్బో. క్యాట్ ఏంటంటే మీరు ఏదైతే VI ఎడిటర్ లో రాస్తారో దాని అవుట్పుట్ చూపిస్తుంది. రైట్, రెయిన్బో అని రైట్. మీరు VI ఎడిటర్ లా మీరు డాకర్ ఫైల్స్ రాస్తారు, ప్లస్ యాన్సిబుల్ ప్లే బుక్ రాయొచ్చు. సో మల్టిపుల్ దానికి యూజ్ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు VI ఎడిటర్ యూజ్ చేస్తుంటారు. ఓకే, కాకపోతే ఇది ఎగ్జాక్ట్ గా నువ్వు డాకర్ ఫైల్ లోనే సేవ్ అవుతుంది అట్లానే ఏదన్నా అది డాకర్ ఫైల్ కి మనం డాకర్ ఫైల్ అనే రాస్తాం, టచ్ డాకర్ ఫైల్ అని రాస్తాం. సో అది డిఫాల్ట్ గా డాకర్ ఫైల్ అని తీసుకుంటది. యాన్సిబుల్ ప్లేబుక్ కి .yml అని ఇస్తాం, డాకర్ కంపోజ్ కి docker-compose.yml అని ఇస్తాం. సరే బ్రో, ఓకేనా? సో షెల్ స్క్రిప్టింగ్ కూడా ఇలా రాయొచ్చు, VI ఎడిటర్ లో .sh అని ఇస్తాం అంతే. ఓకే, సో ఇప్పుడు ఏం చేయండి అంటే మీ దీనికి వెళ్ళండి, గిటప్కి వెళ్ళండి. గిటప్ బ్రో, సారీ, గిట్హబ్. ఓకే, మనోజ్ ఏమైనా డౌట్ ఉంటే పింగ్ చేయి మనోజ్. క్లిక్ చేయండి దాని మీద, SSH చూస్ చేయండి, పైన యూజ్ SSH ఉంది చూడండి, అక్కడ పైన మీకు యూజ్ SSH అని చూడండి బ్రో. ఇదే కదా SSH ఉన్నది చూడండి, క్లిక్ చేయండి SSH మీద. కాపీ చేయండి, క్లిక్ చేసిన. ఇప్పుడు కాపీ చేయండి, పక్కన కాపీ ఆప్షన్ ఉంది కదా, జస్ట్ అది కాపీ ఆప్షన్ క్లిక్ చేయండి సరిపోతుంది. క్లిక్ చేయండి, చేశారా? ఓకే, దాంట్లో టర్మినల్ అండి. ఇప్పుడు మీరు ఓకే, సో మన 2 కైండ్ ఆఫ్ ఏరియాస్ ఉంటుంది, ఒకటి వర్కింగ్ ఏరియా, ఇంకోటి స్టేజింగ్ ఏరియా. ఓకే, సో ఇప్పుడు మీరు వర్కింగ్ ఏరియాలో ఉన్నారు, సో వర్కింగ్ ఏరియా టు స్టేజింగ్ ఏరియాకి వస్తాం. సో గిట్ యాడ్ స్పేస్ డాట్ అని ఇస్తే మొత్తం ఫైల్స్ అన్ని ఒక 3-4 ఫైల్స్ ఉంటే 3-4 ఫైల్స్ తీసుకుంటుంది.
మొత్తం అన్ని యాడ్ చేస్తుంది. ఓన్లీ గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఏముంది అది? సారీ ఇందాక ఇప్పుడు క్రియేట్ చేసిందా పైన స్క్రోల్ చేసి చూడు, రెయిన్బో. ఓకే, గిట్ యాడ్ రెయిన్బో. ఎంటర్. ఓకే, ఇప్పుడు నీకు 3 ఫైల్స్ ఉన్నాయి అనుకో, 3, 4 లేదా 2 ఫైల్స్ ఉన్నాయి. అన్ని ఫైల్స్ ని యాడ్ చేయాలి అంటే గిట్ యాడ్ డాట్ గిట్ యాడ్ స్పేస్ డాట్. ఓకే, ఇది ఐఫోన్ ఇస్తే కూడా అన్ని యాడ్ అవుతాయి కదా? ఏది బ్రో? ఇప్పుడు గిట్ యాడ్ సేమ్ అన్ని ఇప్పుడు 3-4 ఫైల్స్ ఉంటాయి. సేవ్ బ్రో, కమాండ్స్ మల్టిపుల్ కమాండ్స్ గిట్ యాడ్ డాట్. గిట్ యాడ్ స్పేస్ డాట్ అది ఇస్తే మీకు మల్టిపుల్ ఫైల్స్ యాడ్ అయిపోతాయి స్టేజింగ్ ఏరియా నుంచి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే గిట్ స్టేటస్ ఇవ్వండి. స్టేటస్. ఓకే, గిట్ స్టేటస్ బ్రో. ఎంటర్ చేయండి. మీకు క్లాస్ కి టైం లేదు. సో ఏం చేస్తున్నారు, స్టేటస్ గెట్ కమాండ్ చేసి స్టేటస్ స్పెల్లింగ్ కరెక్ట్ బ్రో. సారీ, గెట్ స్టేటస్ STATUS. ఓకే, ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నావు, చేంజెస్ అయినది, న్యూ ఫైల్ రెయిన్బో. ఓకే, ఇప్పుడు ఆ చేంజెస్ ని కమిట్ చేద్దాం. గిట్ కమిట్ కామెంట్ మెసేజ్ ఇవ్వు, స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ ఇవ్వు, స్పేస్ ఇవ్వు, డబుల్ కోట్స్, ఎంటర్. ఇప్పుడు గిట్ స్టేటస్ చూడు, ఫైల్ చేంజ్ గిట్ స్టేటస్. ఓకే, సో నథింగ్ టు కమిట్, వర్కింగ్ డైరెక్టరీ క్లీన్. ఓకే, సో గిట్ సారీ, హలో హా బ్రో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. రిమోట్ యాడ్ ఆరిజిన్, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ స్పేస్ అది పేస్ట్ చేయండి, ఇందాక కాపీ చేసినారు కదా SSH. డబుల్ కోట్స్ లోనా? కాదు, ఓన్లీ పేస్ట్ చేయండి, ఇందాక SSH కాపీ చేసినారు కదా అక్కడ. అవును, పేస్ట్ చేయండి, ఎంటర్. గిట్ క్లోన్ స్పేస్ అది పేస్ట్ చేయండి. ఇదే మళ్ళీ సేమా? మళ్ళీ సేమ్. ఎంటర్. ఓకే, LS అని ఇవ్వండి. రెయిన్బో వచ్చింది, డిపాజిటరీకి సేవ్ అయింది. మనం చేసిన డిపాజిట్ కుడ్ నాట్ రిజాల్వ్. సారీ, మీకు డైరెక్టరీ రావాలి అక్కడ. ఇది ఇంకా మనం ఇది ఇయ్యలే కదా, యూజర్ నేమ్, అది మెయిల్ ఐడి కూడా గిటాబ్ ది. ఒకసారి గిటాబ్కి వెళ్ళండి. పైన స్క్రోల్ చేయండి, ఆడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ రైట్ సైడ్ లో ప్రొఫైల్ బ్రో. క్లిక్ చేయండి. సెట్టింగ్స్ SSH GPG key. ఓకే, న్యూ SSH. ఒకసారి మీ టర్మినల్కి రండి. చేంజ్ డైరెక్టరీ ఇవ్వండి, CD ఇవ్వండి. ఓకే, సారీ, SSH -keygen. ఇది స్పేస్ ఏం అవసరం లేదా? ఏంటి బ్రో? బ్రో SSH అయిపోయిన తర్వాత స్పేస్ ఏం అవసరం లేదు. SSH -keygen అంతే. SSH తర్వాత కూడా అవసరం లేదా? అవసరం లేదు బ్రో, SSH -keygen అంతే. ఓకే, జస్ట్ ఎంటర్ చేయండి. చేసిన. ఎంటర్. మళ్ళీ ఎంటర్. ఓకే, ఇప్పుడు LS ఇవ్వండి. నేను ఒక కమాండ్ పంపిస్తున్నా చూడండి. ఓకే, జస్ట్ కాపీ చేయండి. అక్కడ మీ టర్మినల్లో కాపీ చేయండి. ఓకేనా? అది కాపీ చేయండి. SSH-RSA నుంచి కాపీ చేయండి. SSH అక్కడ నుంచి కాపీ చేయండి. టు లోకల్ డొమైన్ వరకు చూడండి, మొత్తం లోకల్ డొమైన్ వరకు కాపీ చేయండి. గిటప్కి వెళ్ళండి. అక్కడ కీ కాడ పేస్ట్ చేయండి. ఓకే, అక్కడ టైటిల్లో న్యూ కీ అని ఇచ్చేసేయండి. ఓకే, యాడ్ SSH పాస్వర్డ్. మనోజ్ ఆల్ ఓకే? ఓకే, ఇప్పుడు నీ రిపోజిటరీ దగ్గర ఎక్కడుంది రిపోజిటరీ? ఇందాక క్రియేట్ చేసినావు. అక్కడ క్యాట్ ఉంది కదా, క్యాట్ దగ్గరికి వెళ్ళండి. పక్కన క్యాట్ క్లిక్ చేయండి. DevOps టెస్ట్ ఇచ్చినారా ఇందాక? అవును. క్లిక్ చేయండి. కాపీ ఆర్ డౌన్లోడ్, క్లోన్ ఆర్ డౌన్లోడ్. కాపీ చేయండి. అది ఆ పక్కన ఉన్నది కదా, మీకు జస్ట్ ఆ కాపీ అది ఒకటే క్లిక్ చేయండి. అది ఒకటే క్లిక్ చేయండి. అది కాపీ ఆప్షన్. అది వెళ్ళండి, మీ టర్మినల్కి వెళ్ళండి. క్లియర్ చేయండి, టర్మినల్ క్లియర్ చేయండి. CD change directory to get-repo space get-repo.
enter, ls, enter. Okay, ఇప్పుడు ఇవ్వండి git remote add origin, add origin, పేజ్ చేయండి అది. ఎంటర్. ఒక పని చేయండి, ఒకసారి ఆ గిటాప్కి వెళ్ళండి, https కాపీ చేయండి. యూజ్ https ఉన్నది చూడండి పైన, https సారీ https బ్రో, క్లిక్ చేయండి, కాపీ చేయండి. ఓకే, టర్మినల్ రండి, గిట్ క్లోన్, పేస్ట్ చేయండి, స్పేస్ ఇచ్చి ఎంటర్, ls, వస్తలేదు బ్రో మీది. ఒకసారి నేను స్క్రీన్ తీసుకుంటున్నా, ఒకసారి నాకు స్క్రీన్ ఇవ్వు. ఆప్షన్ స్క్రీన్ షేర్ చేయ బ్రో, స్క్రీన్ ఆపేసాను. ఆపేసిన. ఓ 1 సెకండ్ టైం బ్రో, ఒకసారి స్ట్రక్ అవుతుంది. ఏం వేరు కదా.
ఇది కొంచెం టైం పడుతుంది బ్రో, కొంచెం వెయిట్ చేయండి. ఓ 2-3 మినిట్స్ పడుతుంది. ఓకేనా. సో ఇది ప్రాబ్లం ఏమైందంటే బ్రో ఇది ఏది బ్రో? నా దాంట్లోది. నీ దాంట్లో ఇది చూపించట్లేదు బ్రో. ఓకే, ఒక పని చేయి మనోజ్, జస్ట్ స్క్రీన్ షేర్ చేయి, నేను స్క్రీన్ ఆపుతున్నాను, ఇది ఓపెన్ అయ్యే వరకు. మనోజ్ స్క్రీన్ షేర్ చేయి మనోజ్. కనిపిస్తుంది మనోజ్, కనిపిస్తుంది, స్క్రీన్ కనిపిస్తుంది. VMware ఓపెన్ చేయి. నెక్స్ట్ యాక్సెప్ట్. ఫినిష్. లేటర్ అని ఇవ్వ బ్రో, లేకపోతే క్లిక్ చేయండి VMware. నెక్స్ట్ అని ఇవ్వండి, యాక్సెప్ట్. ఫినిష్ అని ఇవ్వండి. ఇప్పుడు ఇన్స్టాల్ నౌ అని ఇవ్వండి, లేకపోతే ఇన్స్టాల్ నౌ. నెక్స్ట్ I accept. Next typical. Next 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 continue. ఫుల్
చేయండి, రీట్రై చేయండి. Cabinet required for registration, correct. ప్యాకేజ్ ప్రాబ్లం ఉన్నది మనోజ్. ఎక్కడ ఉంటావు మనోజ్ నువ్వు? మెహందీపట్నం. ఓకే, నేను వేరే ఒకటి లింక్ పంపిస్తాను, అది ఇది డౌన్లోడ్ చేయి, ఒక్క నిమిషం. క్యాన్సిల్ చేసే మనోజ్, అది ప్యాకేజ్ ప్రాబ్లం చూపిస్తుంది. నీకు ఇంకోటి పంపించాను చూడు చాట్లో. క్లిక్. ఇది VMware 15, ఇది లేటెస్ట్ వర్షన్. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. విండోస్, ఫర్ విండోస్ డౌన్లోడ్ నో. సేవ్. అది అవుతుంది డౌన్లోడ్, 552 MB. స్క్రీన్ ఆపేసేయండి అప్పటిదాకా ఒక 5 minutes. స్క్రీన్ కనిపిస్తుందా గిరి? కనిపిస్తుంది బ్రో. కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. క్లాస్ గెట్ క్లాస్ 1 అని ఇస్తాను. చేంజ్ డైరెక్టరీ టు గెట్ క్లాస్ 1. నేను గెట్ హైఫన్ క్లాస్ 1 అనే దీంట్లో ఉన్నాను బ్రో. ఒక గెట్ ఇనిట్ అని ఇస్తాను. ఒక లోకల్ రిపాజిటరీ క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, నేను SSH యూజ్ చేస్తున్నాను. ఇది మీరు జస్ట్ ఇది క్లిక్ చేయండి సరిపోతుంది. మొత్తం అంతా కాపీ అవసరం, ఇది కాపీ బటన్. ఇది గెట్ రిమోట్ యాడ్, గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ స్పేస్ చేయండి. LS ఇచ్చి చూడండి, ఏం లేదు. గెట్ క్లోన్ స్పేస్ చేయండి. ఇక్కడ LS ఇస్తే ఇట్లా గెట్ క్లాస్ అని వచ్చింది చూడండి. ఇప్పుడు నేను క్లోన్ చేసింది. ఇప్పుడు నేను నా రిపాజిటరీలో ఉన్నాను చూడండి, అంటే దీంట్లో ఉన్నాను. గెట్ కమాండ్స్ రీడ్మీ. ఓకే, ఇప్పుడు నేను VI ఎడిటర్లో గెట్ కమాండ్స్ తీసుకున్నాను. కమాండ్స్, ఇక్కడ కొన్ని కమాండ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఈ కమాండ్స్ తీసేసి changes made with
లిమిట్ కమాండ్స్ ఏదైనా ఒకటి రాసుకుంటాను. జస్ట్ ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ WQ బ్యాంగ్. ఓకే, ఫస్ట్ నేను గిట్ యాడ్ చేస్తాను. ఒకటే ఫైల్ ఉంది కాబట్టి ఒకటే ఇచ్చినాను, జస్ట్ యాడ్ డాట్ అని ఇచ్చినాను. తర్వాత గిట్ కమిట్ -m మేక్ చేంజెస్. -m ఏం బ్రో? -m అది ఎంఏ బ్రో ఇది. ఓకే, నాకు ఎన్ని కానీ లేదు, ఆల్ క్లియర్. ఇది -m ఇది కనిపిస్తుందా? గిట్ కమిట్ -m. ఓకే ఓకే కనిపించిందా బ్రో? ఓకే బ్రో. సో ఇప్పుడు నేను చేంజెస్ ని పుష్ చేస్తాను. ఇక్కడ మీరు గిట్ కమాండ్స్ లో చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి చూడండి. నేను చేంజెస్ చేసింది ఇంకా యాడ్ కాలేదు. నేను చేంజెస్ ఏం చేస్తానంటే గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని ఇస్తాను. సో జస్ట్ గిట్ స్టేటస్. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సో ఇక్కడ వచ్చేసింది చూడండి, నేను అక్కడ చేంజ్ చేసింది ఇక్కడ చేంజెస్ అయినాయి. ఓకే, ఓకే అర్థమైందా? అర్థమైంది బ్రో. మనోజ్ ఆల్ ఓకే? డౌన్లోడ్ అయిందా మనోజ్ అది? ఓకే, ఒకసారి స్క్రీన్ షేర్ చేయి, నేను స్క్రీన్ ఆపుతున్నాను. క్లిక్ చేయాలి, VMware మీద క్లిక్ చేయండి. మీ కీ పంపిస్తాను, ఆగండి.
అయిందా? అది ఓపెన్ చేయి మనోజ్. అది మనోజ్ అవునా? సరే. ఏం కాదులే. ఇది అర్థమైందా ఇందాక చూపించింది? అర్థమైంది బ్రో. ఒకసారి ట్రై చేయి. అదే ట్రై చేస్తున్నాను నేను ఆల్రెడీ. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే నేను ఇంతకు ముందు ఉంది కదా నా దాంట్లో, అది సేమ్ మనం ఇచ్చిన రిపోజిటరీ నేమ్ మీదనే ఉంది గెట్ అని. ఓకే. అందుకు కూడా రావట్లేదేమో అని చెప్పేసి మళ్ళీ చెక్ చేస్తున్నా. లేదు అట్లేం ఉండదు. నువ్వు టర్మినల్లో ఏం ఇది చేయలే కదా? నువ్వు ఆ గిట్ బ్యాష్లో చేసినావు కదా బ్రో, అందులో చేసినావు కదా? అవును, టర్మినల్ ఏం చేయలేదు. ఏం చేయలే కదా? మ్హూ. కానీ అసలు ఇక్కడ లోకల్ డిస్క్ ఫైల్లో సిలో అసలు రిఫ్లెక్ట్ కావట్లేదు ఇందాక మనం చేసిన చేంజెస్ కూడా. ఏది బ్రో? సి డ్రైవ్ లో మనము ఫస్ట్ ఒకటి రిపోజిటరీ యాడ్ చేసాం కదా, ఎందులో అంటున్నారు? మామూలుగా కమాండ్ ప్రాంప్ట్ తోటి. కమాండ్ ప్రాంప్ట్ లోనా? కమాండ్ అదే టెర్మినల్ లో మనము ఇందాక ఫస్ట్ సి డైరెక్టరీలో గిట్ రిపోజిటరీ యాడ్ చేసాం కదా, అవును. అది కూడా రిఫ్లెక్ట్ కాలేదు. చూద్దాంలే బ్రో. మనోజ్
రిజిస్టర్డ్ అయిందంట. ఓకే బ్రో గిరి, మనం ఇక్కడ ఆపుదాం క్లాసు. మళ్ళీ నాకు 10 o'clock ఇంకో క్లాస్ ఉంది. అవునా? ఓకే బ్రో. మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ పింగ్ చేస్తాను సరేనా? సరే బ్రో. అండ్ భయ్యా, సారీ బ్రో, చెప్పండి. ఈరోజు ఇది గిట్ కమెంట్స్ మొత్తం అందులో ఉన్న గిట్ కమెంట్స్ మొత్తం చెప్తారా? అందులో అన్ని ఎక్స్ట్రా ఏమైనా ఉందా? అన్నీ చెప్తాను. అవునా? ఓకే. సరేనా? ఓకే బ్రో.